ఎలా ఉంటాడు? సర్వ సమృద్ధి గలవాడై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎవరికైనా ఏదైనా చేయాలంటే ప్రతిఫలాన్ని చూస్తాం. వీడికి ఇస్తే మరలా మనకి ఇస్తాడా లేదా కదా. ఇంకా నేను చెప్పాలంటే లోకంలో ఉన్న అనుభవాలు చూస్తే ప్రతిఫలం లేనిది ఏది కూడా, అన్ని మన దగ్గర ఉంటే మన ప్రక్కన ఉంటాయి. మనకేమన్నా గనక లోటైతే ప్రక్కన మాట పలుకు కూడా పలకడానికి కూడా కష్టపడతారు. ఆ వాడి దగ్గర ఇంకేమి లేదు, అంత అయిపోయింది. మరొకప్పుడు వాడు నువ్వు బాగా తిరుగుతున్నావు, అప్పుడంటే తిరిగే ఉన్నాను, కానీ ఇప్పుడే ఉంది అంత దేవాలయం తీసేడాడు, ఇంక అంత అయిపోయింది వాడి దగ్గర. అంతేకాని ఆ లేమిలో కొదువులో ఉన్న వాని దగ్గరికి వెళ్ళి సర్వసమృద్ధి కలిగిన నీవు ఉత్తమమైన కార్యమును చేయ మనస్సు కలిగి ఉండేది ఎవరంటే కృప పొందినవాడే. హల్లెలూయా.